Praise the Lord. నోవహు ఓడను నిర్మించడం. నోవహుకు భార్య, ముగ్గురు కుమారులు ఉండేవారు. ఆయన కుమారులు పేరు షేము, హాము, యాపెతు. వాళ్ళ ముగ్గురికి భార్యలుండేవారు. అంటే నోవహు కుటుంబంలో మొత్తం 8 మంది ఉండేవారన్నమాట. దేవుడు నోవహుతో ఒక విచిత్రమైన పని చేయించాడు. ఆయన నోవహుకు ఒక ఓడను నిర్మించమని చెప్పాడు. ఆ ఓడ ఎంతో పెద్దగా ఉండి పొడవాటి పెట్టెలా కనిపించేది. దానిని మూడంతస్తులుగల దానిగా చేసి, దానిలో గదులు ఏర్పాటు చేయి అని దేవుడు చెప్పాడు. ఆ గదులు నోవహు, ఆయన కుటుంబం, జంతువులు ఉండడానికి, వాళ్లకు, వాటికి అవసరమైన ఆహారం నిలువ చేసుకొనేందుకే. ఓడలోకి నీరు జొరబడకుండా, దానిని బిగించాలని కూడా దేవుడు నోవహుకు చెప్పాడు. నేను జలప్రలయాన్ని రప్పించి లోకాన్నంతటిని నాశనం చేయబోతున్నాను. ఓడలోకి ప్రవేశించనివారంతా చనిపోతారు అని దేవుడు చెప్పాడు. నోవహు, ఆయన కుమారులు యెహోవాకు విధేయత చూపించి ఓడను నిర్మించటం ప్రారంభించారు. కాని వేరేవాళ్లు దాన్ని చూసి నవ్వారు. వాళ్ళు తమ చెడుతనాన్ని మార్చుకోలేదు. దేవుడు చేయబోయే దాని గురించి నోవాహు చెప్పినప్పుడు ఎవ్వరూ ఆయన మాట నమ్మలేదు. ఓడ ఎంతో పెద్దది కాబట్టి దానిని కట్టడానికి చాలా కాలం పట్టింది. చివరకు అనేక సంవత్సరాల తర్వాత అది పూర్తయింది. ఆ తర్వాత జంతువులను ఓడలోనికి తెమ్మని దేవుడు నోవాహుతో చెప్పాడు. కొన్ని రకాల జంతువులను జతలుగా అంటే ఒక ఆడదానిని, ఒక మగదానిని తీసుకొనిరమ్మని దేవుడు చెప్పాడు. మరికొన్ని రకాల జంతువులనేమో 7 చొప్పున తీసుకొనిరమ్మన్నాడు. అన్ని రకాల పక్షులను కూడా లోపలికి తీసుకునిరమ్మని దేవుడు నోవహుతో చెప్పాడు. దేవుడేమి చెప్పాడో నోవహు అదే చేశాడు. తర్వాత నోవహు, ఆయన కుటుంబం కూడా ఓడలోనికి వెళ్లారు. అప్పుడు దేవుడు ఓడ తలుపు మూసేశాడు. లోపల, నోవాహు ఆయన కుటుంబం ఎదురు చూడడం ప్రారంభించారు. మీరు కూడా వాళ్లతో పాటు ఓడలో ఉండి ఎదురు చూస్తున్నట్లు ఊహించుకోండి. దేవుడు చెప్పినట్లు నిజంగానే జలప్రలయం వచ్చిందా? నెక్స్ట్ స్టోరీలో చూద్దాం.